రీశాట్ 1B ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం శ్రీహరికోట నుంచి PSLV C61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. దేశ భద్రతను పటిష్టం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్ 1B ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈ ప్రయోగం జరగనుంది. ఆదివారం ఉదయం 5:59 PSLV C61 రాకెట్ ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. PSLV C61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది మొత్తం 22 గంటల పాటు కొనసాగనుంది. కౌంట్ డౌన్ అనంతరం షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. 4 దశల అనుసంధాన పనుల్ని పూర్తి చేసుకుని ప్రయోగ వేదికపైనున్న PSLV C61 రాకెట్కు శాస్త్రవేత్తలు తుది పరీక్షలు నిర్వహించారు. PSLV C61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న EOS ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ ని అమర్చి పంపిస్తున్నారు. భారత సైన్యానికి కావలసిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలని కూడా అత్యధిక రిజల్యూషన్తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. EOS ఉపగ్రహాల సిరీస్లో ఇది 9వ ఉపగ్రహం. ఇప్పటికే PSLV C61 రాకెట్ నమూనాను ఇస్రో చైర్మన్ నారాయణన్ శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని నారాయణన్ శాస్త్రవేత్తలతో కలిసి దర్శించుకున్నారు. PSLV C61 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేశారు.